నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు గొప్పది, అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత ప్రమాదం, దీనివల్ల కలిగినటువంటి దుష్ప్రయోజనాలు ఏంటి, వీటి గురించి మనం తెలుసుకుందాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి, మన యొక్క క్యాపబిలిటీ ఏంటి, మనం ఏం సాధించగలం, మన యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, వీటన్నింటినీ ఎల్లవెల్లా గుర్తుపెట్టుకుంటూ ఎల్లవెల్లా కూడా వీటి మీద పరిపూర్ణమైనటువంటి అవగాహనతో ఉంటూ ఏదైతే మనం సాధించగలమో దాని వైపు అడుగులు వేస్తూ మరింతగా మనల్ని తీర్చిదిద్దుకుంటూ ఉన్నత పదవులను నడిపించేది ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది చాలా అవసరం మనిషికి. కాన్ఫిడెన్స్ ఉంటేనే ఏదైనా సాధించగలరు మనిషి అన్నవాడు. కాబట్టి ఇది చాలా అవసరం. అలానే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఇది లేనిపోని ప్రమాదాలు తెచ్చిపెడుతుంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల కంటే కూడాను మనం ఎక్కువగా ఊహించుకోవడం, ఈ ప్రపంచం ఎవరు ఎందుకు పనికిరారు, నేను మాత్రమే ఏదైనా సాధించగలను, ఇలాంటి భావంతో ఉండడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే అందరూ గొప్ప వాళ్ళే, మనం కూడా ఆ గొప్ప వాళ్ళలో ఒకరు, మనం కూడా ఏదైనా సాధించగలం అన్నటువంటి సానుకూలటువంటి దృక్పథంతో వాళ్ళు ఉంటారు. కానీ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు పనికిరారు, ఎవరి మాట వినకపోవడం, ఎవరిని పెద్దగా కేర్ చేయకపోవడం, మనమే ఏదైనా సాధించగలం, మనం మాత్రమే ఈ భూప్రపంచంలో గొప్పవాళ్ళం అనేటువంటి భావంతో ప్రవర్తిస్తుంటారు. ఇలా ప్రవర్తించడం వల్ల ఏంటంటే లేనిపోని ప్రమాదాలు తెచ్చిపెట్టుకుని ఎన్నో సందర్భాల్లో సక్సెస్ సాధించేటువంటి పరిస్థితులు కూడా ఫెయిల్యూర్ పొందుతుంటారు. అలానే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ టాలెంట్ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేక కొన్ని సార్లు జీవితంలో ఫెయిల్యూర్ ఏదైతే ఉందో వాటిని చూస్తుంటారు అనమాట. మనందరికీ తెలిసిన కదా, మనం చిన్నప్పటి నుంచి వింటున్న కదే తాబేలు కుందేలు కథ కనుక మనం గమనించాం అనుకుంటే అసలు కుందేలు గెలవడం చాలా సులభం, తాబేలు గెలవడం అసంభవం, జరిగే పనే కాదు. కానీ తాబేలు గెలవడానికి మూల కారణం అంటే కుందేలు ఉన్నటువంటి ఏదైతే అతి విశ్వాసం, లేకపోతే అవతల వారి పట్ల ఉన్నటువంటి చులకన భావం, మనం చాలా గొప్ప వాళ్ళు ఎందుకు పనికినటువంటి ఈ భావన ఏదైతే ఉందో అది ప్రత్యర్థి చేతిలో మనల్ని ఓటమి పాలు చేస్తుంది, జీవితంలో కూడా మనకు ఫెయిల్యూర్ తెచ్చిపెడుతుంది అనమాట. కాబట్టి అతి విశ్వాసం ఇప్పుడు కూడా అహంకారాన్ని తెచ్చిపెడుతుంది. అలానే ఆత్మవిశ్వాసం ఇప్పుడు కూడా మనలో ఉన్నటువంటి సానుకూల దృక్పథాన్ని పెంపొందించి మనల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది అనమాట. కాబట్టి మనం ఆత్మవిశ్వాసంతో కనుక ముందు సాగితే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం. మనం అక్కడ తాబేలు కనుక చూస్తే ఏంటంటే తనకి శక్తి సామర్థ్యాలు చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడాను తన ప్రాక్టీస్ చేత, తన పేషెన్స్ చేత, తన ఓర్పు చేత ముందుకు సాగుతూ సక్సెస్ ని సంపాదించింది. అలా ఈ కుందేలు ఉన్నటువంటి అతి విశ్వాసం, ఇతరుల పట్ల ఉన్నటువంటి చులకన భావం తనకి ఫెయిల్యూర్ తెచ్చిపెట్టింది. కాబట్టి మన జీవితంలో కూడాను ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ మన శక్తి సామర్థ్యాలు మరింత పెంపొందించుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఎన్నడూ కూడాను అతి విశ్వాసాన్ని, అహంకారాన్ని పెంపొందించుకోకుండా సక్సెస్ ని అందరూ కూడా సాధించాలని చెప్పి వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.